హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డే రొటీన్లో లంచ్కి ఏం చేస్తున్నానో ఒక చిన్న వీడియో తీశాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు, అలాగే దీనికి కాంబినేషన్గా ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రాన్స్ని బాగా కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇక్కడ మా పాప చూడండి హాయ్ చెప్తుంది. ఈ ప్రాన్స్ని నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పప్పు కూడా పెట్టేసుకుందాం. పప్పులోకి ఒక దోసకాయ, అలాగే ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు, ఆయిల్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ప్రాన్స్ని ఉడికించుకుందాము. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని బాగా ఎదిమేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకున్నాను. ఇక్కడ చూడండి మా పిల్లలు ఇక్కడ వంట చేస్తుంటే ఎలా ఆడుకుంటున్నారు, గిన్నెలు మొత్తం చేసి. ఇక్కడ ప్రాన్స్ కూడా ఉడికిపోయాయి. దీన్ని మా చిన్న పాపకి వేసి ఇచ్చాను, తింటుంది. చూడండి ఎలా ఉంది అంటే సూపర్ అండి అంటుంది. ఇప్పుడు మనం పప్పును కూడా పోపు వేసుకుందాము. చూడండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. పోపు కూడా వేసేసాను. పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాన్స్ని మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త కదా, కొంచెం నర్వస్గా ఉంది. అలాగే నేను ఇంకా ఏం వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 4 లవంగాలు, 1 యాలక, కొంచెం చెక్క, జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు, జీలకర్ర, కొంచెం లవంగాలు వేసి రుబ్బుకున్నాను. అదే పేస్ట్ని వేసాను. తర్వాత ఇక్కడ ప్రాన్స్ కూడా వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. ప్రాన్స్ వేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం కారం, అలాగే 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండిద్ది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా పెడుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు.